హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ అనౌన్స్ దట్ 2 ఇంపార్టెంట్ కోర్సెస్ మనకి జనవరి 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. న్యూ బ్యాచెస్. ఒకటి 2023లో ప్రిలిమ్స్ రాసే వాళ్ళ కోసం క్రాష్ కోర్స్, రెండవది 2024 తర్వాత రాసే వాళ్ళ కోసం అంటే బిగినర్స్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. రెండింటికి కూడా న్యూ బ్యాచెస్ మనకి జనవరి 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో క్రాష్ కోర్స్ అయితే 10,000 రూపాయలు, ఇదైతే 60,000, కాకపోతే 10% డిస్కౌంట్ ఉంది. సో 54 అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th December అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st December లోపు జాయిన్ అవ్వాలి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ విన్నింగ్ ఫార్ములా అని చెప్పేసి ఉంది. ఇందులో బీజేపీ ఎలక్షన్స్ గెలిచింది కదా మనకి, గుజరాత్లో గెలిచింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్. ద బీజేపీస్ స్ట్రాటజీ వర్క్స్ అక్రాస్ రీజియన్స్. బీజేపీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ కంట్రీ అంతా వర్కౌట్ అవుతుంది. బట్ కాంగ్రెస్ నీడ్స్ స్టేట్ స్పెసిఫిక్ టాక్టిక్స్. కాంగ్రెస్ మాత్రం ఏ రాష్ట్రానికి తగ్గట్టు ఆ రాష్ట్రానికి వ్యూహాలను రెడీ చేసుకోవాలి గెలవాలంటే. బీజేపీ హిందుత్వ ఐడియాలజీ ఫాలో అవుతుంది, విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ ఇట్ అక్రాస్ ది కంట్రీ. The Bharatiya Janata Party's victory in Gujarat eclipses its loss in Himachal. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ గుజరాత్లో గెలిచింది. సో ఇక్కడి గెలుపు అనేది అక్కడి ఓటమిని ఎక్లిప్స్ చేసేసింది. ఎక్లిప్స్ అంటే అర్థం ఏంటి? కనిపించకుండా చేసేయడం. గ్రహణం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి సూర్యుడు చంద్రుడు కనిపించరు కదా. సో దాన్ని అబ్స్క్యూర్ చేసేసింది, కనిపించకుండా చేసేది. అంటే ఇక్కడ విక్టరీ అంత పెద్దది, హిమాచల్లో నేరో లాస్, ఇక్కడ గుజరాత్లో చాలా హ్యూజ్ విక్టరీ. గుజరాత్ అనేది పెద్ద స్టేట్, అది చిన్న స్టేట్. అలా ఆ యాంగిల్లో తీసుకుంటే ఒక రాష్ట్రం కాంగ్రెస్ గెలిచింది, ఒక రాష్ట్రం బీజేపీ గెలిచింది అని చెప్పేసి అనుకోకుండా హిమాచల్లో లాస్ అనేది చాలా చిన్నది, కానీ గుజరాత్లో విజయం అనేది చాలా పెద్దది అనే సెన్స్లో చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఈజ్ గుజరాత్ ఏ బిగ్గర్ స్టేట్, గుజరాత్ బిగ్గర్ స్టేటే కాకుండా, బట్ ద స్కేల్ ఆఫ్ ద పార్టీస్ స్వీప్ ఇన్ ద వెస్టర్న్ స్టేట్ ఆల్సో ఓవర్ షాడోస్ ఇట్స్ నేరో లాస్ ఇన్ ది హిల్ స్టేట్. ఇది పెద్ద స్టేట్ అనే ఆస్పెక్ట్ ఒకటి. రెండోది, ఇక్కడ గెలిచిన విధానం, ఇట్ హెస్ కంప్లీట్లీ స్వెప్ట్. మొత్తం మెజారిటీ సీట్స్ అని ఇది లాగేసింది కదా. సో ఆ రకంగా తీసుకున్నా సరే అక్కడ హిమాచల్లో ఓడిపోయినప్పటికీ ఇట్స్ ఎ నేరో లాస్, జస్ట్ కొంచెంలో ఓడిపోయింది. సో అందుకని ఈ పెద్ద విజయం ఆ చిన్న లాస్ని ఓవర్ షాడో చేసేస్తుంది అని అర్థం. For the Congress, its victory in Himachal Pradesh is meager consolation against the backdrop of its decimation in Gujarat, where it had to be content with 17 of 182 assembly seats as compared to 77 in 2017. 2017లో కాంగ్రెస్కి 77 సీట్లు వచ్చాయి. ఎక్కడొచ్చాయేమో 77 సీట్లు? 77 సీట్లు వస్తే ఇప్పుడు కేవలం 17 సీట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్కి. 182లో 17 మాత్రమే వచ్చాయి. ఇట్ హ్యాడ్ టు బి కంటెంట్ విత్, అంటే 17 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది, సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని అర్థం. ఇక డెసిమేషన్ అన్నారు. డెసిమేషన్ అంటే కాంప్రహెన్సివ్ డిఫీట్. సో ఈ కాంప్రహెన్సివ్ డిఫీట్ అనే బ్యాక్డ్రాప్కి ఎగనెస్ట్గా హిమాచల్ ప్రదేశ్లో గెలిచిన గెలుపు అనేది ఒక చిన్న మీగర్, అంటే కొంచెం కన్సోలేషన్, ఒక ఓదార్పు లాంటిది. ఒక హ్యూజ్ డిఫీట్ జరిగింది అక్కడ. 77 సీట్లు ఉండేవి, ఇప్పుడు 17కి పడిపోయి, దట్స్ ఎ హ్యూజ్ డిఫీట్. ఇన్ దట్ బ్యాక్డ్రాప్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో గెలవడం అనేది ఒక చిన్న కన్సోలేషన్ లాంటిది, ఒక చిన్న ఓదార్పు లాంటిది అని అర్థం. విత్ అనదర్ 5-year term now, the BJP will rule Gujarat for 32 years. 32 సంవత్సరాలు బీజేపీ ఇప్పుడు గుజరాత్ని రూల్ చేస్తున్నట్టు, ఆల్మోస్ట్ మ్యాచింగ్ ద లెఫ్ట్ ఫ్రంట్స్ 34-year రూల్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ ఫ్రంట్ సిపిఐఎం పరిపాలించింది. సో దాన్ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేసినట్టే. దట్ ఎండెడ్ ఇన్ 2011 అది బ్రేక్ అయింది. ద బీజేపీ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఓట్ షేర్ ఫ్రమ్ 49% in 2017 to 53% నౌ. బీజేపీ ఓట్ షేర్ కూడా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఫినిష్డ్ డిస్టెంట్ థర్డ్ ఇన్ గుజరాత్. ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్, సో మూడో పార్టీ కింద అవతరించింది అక్కడ. బట్ ఇట్స్ ఫ్యూరియస్ ఫోరే ఇంటూ ది స్టేట్. ఫోరే అంటే ఎంట్రీ. సో ఫ్యూరియస్ అంటే ఎనర్జెటిక్గా అది ఎంటర్ అవ్వడం ఏదైతే ఉందో, గేవ్ ఇట్ నేషనల్ పార్టీ స్టేటస్. అర్థమవుతుందా? ఫుల్ వైలెంట్గా, ఇంటెన్స్గా అది సిస్టంలోకి ఎంటర్ అయ్యి చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో ప్రచారం కూడా చేసింది.
అది తనకి నేషనల్ పార్టీ స్టేటస్ కూడా ఇస్తుంది అని చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీస్ ఇన్ఫ్యాక్ట్ 13% ఓట్ షేర్ వచ్చింది, దానివల్ల దాంతోపాటు నేషనల్ పార్టీ స్టేటస్ కూడా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీస్ ఎంట్రీ ట్రయాంగులేటెడ్ ది గుజరాత్ కంటెస్ట్, అంటే ఒక ట్రయాంగిల్ లాగా 3 పార్టీల త్రిముఖ పోరుగా మార్చేసింది అని అర్థం. ద్విముఖ పోరు 2 పార్టీలే ఉండేవి, దాన్ని త్రిముఖ పోరుగా మార్చేసింది, 3 పార్టీల పోరుగా మార్చేసింది. విచ్ వర్క్ టు బీజేపీస్ అడ్వాంటేజ్. సో అపోజిషన్ ఓట్స్ చీలిపోయాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి మధ్యలో చీలిపోవడం జరిగింది. ద బీజేపీ మేడ్ ఇన్ రోడ్స్ ఇన్ టు ట్రైబల్ రీజియన్స్ అండ్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్. ట్రైబల్ రీజియన్స్లోను రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా బీజేపీకి ఓట్ షేర్ అనేది ఇప్పుడు పెరిగింది. ఇంతకుముందు వాళ్ళకి వచ్చేవి కాదు, ఇప్పుడు వచ్చాయి. ప్రాబబ్లీ ట్రైబల్ ఉమెన్ని ప్రెసిడెంట్ చేశారు, అందువల్ల అయి ఉండొచ్చు. విచ్ కాన్స్టిట్యూటెడ్ ప్యాచెస్ ఆఫ్ ద కాంగ్రెస్ స్ట్రెంత్. ఒకప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఓట్లు పడేవి అక్కడ నుంచి, ఇప్పుడు ఆ ఏరియాస్లో కూడా బీజేపీ ఎంటర్ అయిపోయింది. ఆఫ్టర్ ఆమ్ ఆద్మీ పార్టీస్ జనరస్ ప్రామిస్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ సక్సీడెడ్ ఇన్ సీడింగ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ పాలిటిక్స్ ఇన్ ది స్టేట్. ఆమ్ ఆద్మీ పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ మేము అది ఇస్తామని చెప్పి జనరస్గా ప్రామిసులు చేసుకుంటూ వచ్చింది. అది కూడా స్టేట్లో ఒక కొత్త కైండ్ ఆఫ్ పాలిటిక్స్ని సీడ్ చేయడం, అంటే బిగిన్ అవ్వడం. సీడ్ అంటే విత్తనం కదా, ఒక కొత్త మొలకెత్తడం అంటాం చూడండి, కొత్త కైండ్ ఆఫ్ క్లాస్ పాలిటిక్స్ వచ్చేలాగా చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సీడ్ అయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ట్రెడిషనల్ స్ట్రెంత్ అయిన కొన్ని ఏరియాస్లో బీజేపీ మేడ్ ఇన్ రోడ్స్, అంటే అందులోకి ఎంటర్ అయిపోయింది, వాళ్ళ సెగ్మెంట్లోకి బీజేపీ ఎంటర్ అయిపోయింది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక్కడ క్లాస్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటమ్మా, క్లాసెస్, ఎకనామిక్ క్లాసెస్ కింద చూసి లోవర్ క్లాసెస్ని అట్రాక్ట్ చేసేలాగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎవరిని అట్రాక్ట్ చేస్తాయి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. మీకు ఇది ఇస్తాం, ఇంత ఇస్తాం, అంత ఇస్తామని. సో అది క్లాస్ పాలిటిక్స్. సో లుకింగ్ ఎట్ ద సెగ్మెంట్, మొత్తం ఓటర్స్ని డిఫరెంట్ క్లాసెస్ కింద. ఇంతకుముందు ఏంటి మనకి కాస్ట్ పాలిటిక్స్ ఉండేవి, కాస్ట్ బేస్డ్. ఇప్పుడు అలా కాకుండా క్లాస్ పాలిటిక్స్, అంటే లోవర్ ఎకనామిక్ క్లాస్, హైయర్ లోవర్ క్లాస్ని టార్గెట్ చేస్తూ ఇలా కూడా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేసింది, కొన్ని సీట్లు కూడా గెలుచుకుంది. ఇట్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీడింగ్ ద క్యాంపెయిన్ ఆల్ ద వే ఫర్ ద బీజేపీకి అన్నీ తానే నడిపించారు మోదీ గారు. అండ్ హిస్ పాపులారిటీ విచ్ వాజ్ అన్లింక్డ్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ హెల్ప్డ్ పవర్ ద బీజేపీ టు ఎ హిస్టారిక్ విక్టరీ. సో మోదీ గారి పాపులారిటీ అది బీజేపీ స్టేట్లో బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, అర్థమవుతుందా. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ గత 5 ఏళ్లలో ఏం చేసింది అనే దాంతో సంబంధం లేకుండా మోదీ గారి పాపులారిటీయే బీజేపీకి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించింది. ద హిమాచల్ ప్రదేశ్ అవుట్కమ్ అంటే రిజల్ట్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్ ఆఫ్ ద లేటెంట్ యాంటీ ఇన్కంబెన్సీ దట్ ద బీజేపీ ఫేసెస్. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. ఇన్కంబెంట్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇన్కంబెంట్ అంటారు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. లేటెంట్ అంటే బయటికి కనిపించకుండా దాగి ఉన్న, బయటికి కనిపించదు కానీ దాగి ఉన్న అని అర్థం. సో దాగి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతకి అది ఇన్స్ట్రక్టివ్ ఆఫ్ దట్. అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వచ్చిన రిజల్ట్ ఏం చెప్తుంది మనకి అంటే ప్రభుత్వ వ్యతిరేకత దాగి ఉంది అని చెప్పి మనకి తెలియజెప్తుంది, ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అని అర్థం. అండ్ ద అపోజిషన్స్ అకేషనల్ కెపాసిటీ టు హార్నెస్ ఇట్. సో అపోజిషన్ కూడా అప్పుడప్పుడు దాన్ని ఉపయోగించుకోగలుగుతుంది, ఈసారి ఉపయోగించుకోగలిగింది అని అర్థం. హార్నెస్ అంటే మేక్ యూజ్ ఆఫ్, అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది, దాన్ని ఈసారి కాంగ్రెస్ ఉపయోగించుకోగలిగింది అని అర్థం. ద కాంగ్రెస్ ran a sedate campaign in both states. sedate అంటే డల్, అంటే వితౌట్ మచ్ ఎనర్జీ, డిగ్నిఫైడ్గా, డల్గా, అగ్రెసివ్గా, హడావిడిగా పెద్ద పెద్ద కామెంట్స్ చేయకుండా ఒక సెడేట్ క్యాంపెయిన్ రన్ చేసింది 2 రాష్ట్రాల్లో కూడా. ఇన్ గుజరాత్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఎట్ ఆల్ ఫర్ ద పార్టీ. గుజరాత్లో ఇంత డల్గా క్యాంపెయిన్ చేయడం అనేది ఏ రకంగానూ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇట్ డిడ్. హిమాచల్ ప్రదేశ్లో వర్కౌట్ అయింది బికాస్ ఆఫ్ ది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వర్కౌట్ అయింది. ఇన్ గుజరాత్ ద కంబైన్డ్ ఓట్ షేర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ హోవర్స్ అరౌండ్ 40%. అంటే 40%కి అటు ఇటుగా, హోవర్ అరౌండ్ అంటే దానికి అటు ఇటుగా ఉంది. లెస్ దాన్ కాంగ్రెస్ అలోన్ ఇన్ 2017. కాంగ్రెస్ పార్టీకి సొంతంగానే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి 2017లో. ఇప్పుడు 2 పార్టీలకి కలిపి కూడా 40% కూడా రాలేదు. ఇన్ హిమాచల్ ప్రదేశ్ మిస్టర్ మోదీస్ ఎక్స్టెన్సివ్ క్యాంపెయినింగ్ వాజ్ నాట్ ఎనఫ్. మోదీ గారు హిమాచల్ ప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ క్యాంపెయినింగ్ చేశారు, ప్రచారం చేశారు, కానీ సరిపోలేదు. ఇన్ గుజరాత్ ద బీజేపీ హ్యాడ్ పుల్డ్ అవుట్ ఆల్ ద స్టాప్స్. ఇది ఒక ఇడియం అమ్మ. పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్ అంటే మేక్ గ్రేట్ ఎఫర్ట్ అని అర్థం, చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం.
had pulled out all the stops after it faced setbacks in 2017. 2017లో అది ప్రాబ్లమ్ సెట్బ్యాక్స్ ఫేస్ చేసిన తర్వాత బీజేపీ హ్యాడ్ పుల్డ్ అవుట్ ఆల్ ద స్టాప్స్, చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది ఈసారి ఎలాగైనా గెలవాలి అని చెప్పి. వైల్ ద కాంగ్రెస్ హ్యాస్ లాస్ట్ స్టీమ్ సిన్స్ దెన్. కానీ 2017 నుంచి ఎప్పటికీ కాంగ్రెస్ ఇట్ లాస్ట్ స్టీమ్, తనకున్న విగర్ని, ఎనర్జీని అన్నిటినీ కోల్పోయింది. ఇఫ్ యూఆర్ లూజింగ్ స్టీమ్ అంటే ఆ ఎనర్జీ పోయింది, ఆ విగర్ పోయింది అని అర్థం. విత్ రెన్యూడ్ విగర్ అంటే ఎనర్జీ, విత్ విగర్ ఏపీ విల్ నౌ ట్రై ఎక్స్పాండింగ్ టు న్యూ టెరిటరీస్. సో పంజాబ్లో అధికారం చేపట్టింది ఏపీ, గుజరాత్లో కూడా ఎంటర్ అయిపోయి అట్లీస్ట్ కొన్ని సీట్లు గెలవగలిగింది, నేషనల్ పార్టీ స్టేటస్ వచ్చింది. సో ఇప్పుడు ఎడిషనల్ ఎనర్జీతో కొత్త టెరిటరీస్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎంటర్ అవ్వబోతుంది. పొటెన్షియల్లీ మడీయింగ్ ద వాటర్స్ ఫర్ ది అపోజిషన్. మడీయింగ్ ద వాటర్ అంటే అర్థం ఏంటి, మేకింగ్ సిచ్యువేషన్ మోర్ కాంప్లెక్స్. అపోజిషన్కి ఇంకా కాంప్లికేట్ చేశాడు. ఇప్పుడు ఏంటి ప్రధాన అపోజిషన్ ఏంటి, కాంగ్రెస్కి ఇప్పుడు అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అపోజిషన్ స్పేస్ ఖాళీ అయిపోయినట్టు అనమాట. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేను మెయిన్ అపోజిషన్ అయిపోతాను, మోదీ గారికి సరైన ఆల్టర్నేటివ్ అరవింద్ కేజ్రీవాలే అనే ప్రచారంతో ముందుకు వస్తుంది. సో అపోజిషన్ పార్టీలకి ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. అంటే అలా ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న పార్టీ అని దాన్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు, కానీ మెల్లమెల్లగా ఇట్ ఈస్ మేకింగ్ గ్రేట్ స్ట్రైడ్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. పెద్ద అడుగులతో వచ్చేస్తుంది, బీజేపీకి తానే ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్తుంది. సో ప్రజెంట్ అపోజిషన్లో ఉన్న పార్టీస్ అన్నిటికీ కూడా ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్ సినారియో అని చెప్పి చెప్పడం. మడీయింగ్ ద వాటర్స్ అంటే మేక్ సంథింగ్ మోర్ కాంప్లికేటెడ్ అని అర్థం. అండ్ అలైనింగ్ విత్ ద బీజేపీస్ హిందుత్వ ఐడియాలజీ. విచిత్రం ఏంటంటే మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ హిందుత్వ ఐడియాలజీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే స్లోగన్ పట్టుకుంది. బీజేపీకి ఏదైతే విన్నింగ్ ఫార్ములానో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే విన్నింగ్ ఫార్ములా పట్టుకుంది. సెక్యులర్గా ఉండాలనే ప్రయత్నం చేయట్లేదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యనే మీరు గమనిస్తే కరెన్సీ నోట్ల పైన విఘ్నేశ్వరుడి ఫోటో వేయమని చెప్పి ఇట్లాంటివి అరవింద్ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ఎందుకు చేశారు? సో ట్రెడిషనల్గా హిందూ అనుకునే వాళ్ళందరూ కూడా, మతం కోసం ఇష్టపడే వాళ్ళందరూ బీజేపీకి గుద్దేస్తూ ఉంటారు. దాన్ని ఈయన బ్రేక్ చేస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. మేము కూడా హిందుత్వ ఐడియాలజీనే ఫాలో అవుతాము అన్నట్టు. సో బీజేపీ ఎంచుకున్న మార్గంలోనే ఈయన కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. The outcomes of Gujarat and Himachal Pradesh demonstrate that the BJP status as the hegemon remains unchallenged in Indian politics. ఇండియన్ పాలిటిక్స్లో హెజిమన్ అంటే ఎవరు? అధినేత లేదా అధిపతి లేదా ద వన్ హూ ఈజ్ హ్యావింగ్ డామినెంట్ పార్టీగా బీజేపీకి ఉన్న స్టేటస్ అనేది రిమైన్స్ అన్ఛాలెంజ్డ్ ఇండియన్ పాలిటిక్స్లో. అది ఇంకా ఇట్ రిమైన్స్ అన్ఛాలెంజ్డ్ అని చెప్పి గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అవుట్కమ్స్ అనేవి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాయి. మిస్టర్ మోదీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ హిస్ పార్టీ. అయితే బీజేపీ పాపులరా, మోదీ పాపులర్ అంటే మోదీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ బీజేపీ ద పార్టీ. అండ్ ద అపోజిషన్ ఈజ్ అనేబుల్ టు క్రియేట్ ద పాలిటిక్స్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ కెన్ ఛాలెంజ్ ద బీజేపీని ఛాలెంజ్ చేసే స్థాయిలో అపోజిషన్ పాలిటిక్స్ తీసుకురాలేకపోతుంది, ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయలేకపోతుంది. వైల్ ద బీజేపీ హ్యాస్ అ యూనివర్సల్ ఫార్ములా దట్ ఈస్ లార్జ్లీ సక్సెస్ఫుల్ అక్రాస్ రీజియన్స్. అన్ని రీజియన్స్లో సక్సెస్ సాధించగలిగే యూనివర్సల్ ఫార్ములా బీజేపీకి ఉన్న క్రమంలో ది అపోజిషన్ టు ఇట్ కెన్ సస్టైన్ ఓన్లీ విత్ స్టేట్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్. అట్లాంటి యూనివర్సల్ ఫార్ములా అపోజిషన్కి లేదు. సో ఏ రాష్ట్రానికి ఆ స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ తీసుకొని స్టేట్ స్పెసిఫిక్ టాక్టిక్స్తో వెళ్ళడమే తప్పితే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో అపోజిషన్ పార్టీస్ ఉన్నాయన్నమాట. సో చాలా చిన్న ఈజీ ఆర్టికల్, ఎక్సెప్ట్ ఫర్ వొకాబులరీ ఇది యూపీఎస్సీకి ఏ రకంగానూ ఉపయోగపడదు. సో మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చదువుతారు కాబట్టి నేను ఈ ఆర్టికల్ చేశాను. సో వెరీ ఈజీ విత్ గుడ్ షేర్ ఆఫ్ వొకాబులరీ ఉంది. నేను అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు నోట్స్ రాసుకోండి. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఉందమ్మా. అలాగే అండ్ వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచెస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, CSAT, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, RBI గ్రేడ్ BE అండ్ CAT అన్ని కోర్సెస్కి కూడా న్యూ బ్యాచెస్ January 1st నుంచి లాంచ్ అవుతున్నాయి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే మీరు రావచ్చు. అండ్ స్వయంగా నేనే అన్ని సబ్జెక్ట్స్, మెజారిటీ సబ్జెక్ట్స్, క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, మెజారిటీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేనే డీల్ చేస్తాను. సో మోర్ దెన్ 90% సిలబస్ విల్ బి కవర్డ్ బై మీ. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆప్షన్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్రెడీ ఇంగ్లీష్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్కి 2000 పే చేసి ఉంటే ఎక్స్ట్రా 3000 కట్టి బ్యాంక్ ఇన్ఫినిటీకి లేదా 4000 కట్టి SSC ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా? డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బై.